అన్నా క్యాంటీన్లకు పూర్వ వైభవం. 5వ వార్డు కార్పొరేటర్ ముల్లి హేమలత. మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీలో గల అన్నా క్యాంటీన్ భవనానికి ఆధునీకరణ పనులకు శంకుస్థాపన. పేదల పక్షపాతి అయిన చంద్రన్న సారథ్యంలో నిరుపేదలకు అండగా ఉంటూ పేదోడికి పట్టెడన్నం పూటకు 5 రూపాయలకే అందిస్తూ 3 పూటలా కడుపు నిండా ఆహారాన్ని అందించే అన్నా క్యాంటీన్స్ బడుగు బలహీన వర్గాల పాలిట వరమని 5వ వార్డు కార్పొరేటర్ ముల్లి హేమలత అన్నారు. ఆమె ఆధ్వర్యంలో 5వ వార్డు మధురవాడ మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీలో గల అన్నా క్యాంటీన్ భవన ఆధునీకరణ పనులకు శంకుస్థాపన ముఖ్య అతిథిగా భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ హాజరై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ముల్లి హేమలత, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి ముల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో పూటకు 5 రూపాయల చొప్పున నాణ్యమైన ఆహారం 3 పూటలా అందించడం నిరుపేదలకు ఒక వరమని, అనాథులుగా రోడ్లు పక్కన నివసించేవారు నిరుపేదలు ఈ అన్నా క్యాంటీన్లో 3 పూట్ల కడుపు నిండా అన్నం తిని తన జీవన గమనాన్ని ఆరోగ్యకరంగా ముందుకు సాగించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ, జపాన్ జనసేన అధ్యక్షులు దేవరశివ, మాజీ కార్పొరేటర్ మన్యాల సోంబాబు, పార్లమెంటరీ ఉపాధ్యక్షులు బోయి వెంకటరమణ, బోయి రమాదేవి, నమ్మి శ్రీను, వార్డు ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్, వియ్యపు నాయుడు, చక్రపాణి, మాచర్ల నాగేశ్వరరావు, కాంబపు కామరాజు, యువత అధ్యక్షులు కొండపు రాజు, రామునాయుడు, ఆనందరావు, రమణమ్మ, ఈగల అప్పలనాయుడు, రామునాయుడు, గంటా రమేష్, చంటి, కృష్ణవేణి, నూకరాజు, మదీనా, సత్యనారాయణ, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈవేళ జీవీఎంసీ 5వ వార్డు పరిధిలో గల ఆర్జీకే మారికవలస ఏరియాలో మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అన్నా క్యాంటీన్లో పెట్టడం జరిగింది. క్రమేణా మనం అప్పుడు ఓడిపోవడం, వైఎస్ఆర్ పార్టీ గెలవడం, వైఎస్ఆర్ పార్టీ ఏదైతే చంద్రబాబు నాయుడు ఈ పేదవారందరికీ 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనం టిఫిన్లు ఏర్పాటు చేయడం, ఇది వాళ్ళు పెట్టిన ప్రోగ్రాం మనం ఎందుకు ఉంచాలని దాన్ని ధ్వంసం తీసేయడమే కాకుండా ఇక్కడున్న అన్నా క్యాంటీన్ బిల్డింగ్లన్నీ శిథిలావస్థకు వచ్చాయి. మళ్ళీ పెద్దలందరూ అన్ని పార్టీలు మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వచ్చాం. భగవంతుడు మాకు కరుణించారు. పేదవారు మరో ఆలకించాడు భగవంతుడు. మళ్ళీ అన్నా క్యాంటీన్లో పునఃప్రవేశం జరుగుతుంది. ఈవేళ ఈ శిథిలావస్థలో ఉన్న అన్నా క్యాంటీన్ బిల్డింగ్కి రిపేర్ల నిమిత్తం 17 లక్షలు శాంక్షన్ అయ్యి దీనికి మన కార్పొరేటర్ చేతుల మీదుగా అలాగే రవితేజ గారి చేతుల మీదుగా మన వర్కులు మొదలు పెట్టినందుకు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మళ్ళీ వచ్చే నెల గంటా గారి చేతుల మీదుగా ఈ అన్నా క్యాంటీన్లో మళ్ళీ పునఃప్రారంభం జరుగుతాయి. ఈ పేదవారికి 5 రూపాయలు భోజనం పెట్టడం బహుత్తర మంచి కార్యక్రమం. రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు పెట్టినప్పటికీ అన్ని దానాల కంటే అన్నదానం మిన్నని పేదవారికి అన్నం పెట్టడం చాలా సంతోషదాయకం. ఏదైతే ఈ కార్యక్రమం అన్నగారి పేరు మీద మొదలు పెట్టారో ఇది ఎప్పుడూ ఇళ్ళవేళలా ఉండాలని, పేదలకి అందుబాటులో ఉండే ఈ అన్నార్థులకి అన్నహారాలు పెట్టడం చాలా శుభదాయకమని ఈ కార్యక్రమం మొదలుపెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటూ ఈ సదావకాశం ఇచ్చిన ఈ కాలనీ వాదులకి, తెలుగుదేశం పెద్దలకి, 5వ వార్డు కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు గంటా రవితేజ గారి చేతుల మీదుగా ఈ వార్డులో 5వ వార్డులో మారికవలస రాజగృహాల ఏరియాలో అన్నా క్యాంటీన్ ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. అన్నా క్యాంటీన్ మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఎందరో పేద ప్రజల ఆకలి తీర్చింది. అలాంటి అన్నా క్యాంటీన్ని మళ్ళీ గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళ వ్యక్తిగత కక్షలతోని దీన్ని మూసివేయడం జరిగింది. ఎందరో ఆకలి తీర్చే దీన్ని మూసివేయడం ఎంతవరకు కరెక్టో మరి వాళ్ళు ఆలోచించుకోవాలి. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మనకి హామీ ఇచ్చారు, మళ్ళీ అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని. ఈరోజు అది అమల్లోకి రావడం జరుగుతోంది. దానికి చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ పేద ప్రజలందరికీ ఈరోజు అన్నం పెట్టడం అనేది చాలా ముఖ్యం, చాలా మంచి విషయం. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఓపెన్ చేయడం. అన్ని వార్డుల్లో ఇప్పుడు రాష్ట్రం అంతా ఇవి ఓపెన్ చేయడం జరుగుతోంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నింటినీ త్వరలోనే అమలుపరచడం జరుగుతోంది.
ఈనాడు ప్రజలందరూ ఏకపక్షంతో ఈరోజు ఆయన గెలిపించడం, ఎన్డీఏ కూటమిని ఈరోజు గెలిపించడం జరిగింది. అలాగే ఎందరో నిరుద్యోగులు, ఎందరో చాలా వలస కూలీలు, వలస వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా ఒక ఉపాధి కల్పించి ఎందరో నిరుద్యోగులకి మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మహానుభావుని లాంటి ఒక ముఖ్యమంత్రి ఎన్నుకోవడం అనేది ప్రజలందరినీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం. ఈరోజు 5వ వార్డు మురళీ హేమలత గారి ఆధ్వర్యంలో ఏదైతే 2024 ఎలక్షన్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు గత 4వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలో భాగంగా మరి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో రాష్ట్రంలో మొత్తం మీద ఉపాధ్యాయ పోస్టులు ఏదైతే ఉన్నాయో 16,347 పోస్టులు డిఎస్సి ద్వారా తీయడం జరుగుతుంది. అలాగే వివాదాస్పదమైనటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం. మూడోది ఏదైతే అవ్వ తాతలకు ఏదైతే పెన్షన్ పెంచామో ఆ పెన్షన్ గత 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున 65,33,000 మందికి ఒకే రోజున మరి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది గవర్నమెంట్ ఉద్యోగస్తుల ద్వారా. మరి 4వది రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఏదైతే 2014-2019 సంవత్సర కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పేదవారికి ఆకలితో అన్నం అలమటించకుండా ఉండడం కోసం కేవలం 5 రూపాయలకి ఉదయం అల్పాహారం అవుతానేమి, మధ్యాహ్నం భోజనం అయితేనేమి, రాత్రి భోజనం అయితేనేమి కేవలం 5 రూపాయలకే ఈ పేదవాడు ఆకలి తీయడం కోసం గత ప్రభుత్వం అధ్యయనం చేసి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో రాష్ట్రం మొత్తం మీద 3 లక్షల మంది దీని మీద తింటూ మరి వారి యొక్క జీవనాధారం గడుపుకుంటూ పనులకు వెళ్తున్న పరిస్థితి. అటువంటి అన్నా క్యాంటీన్ని క్రూరత్వంగా 2019 అధికారంలో వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే పేదవాడికి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ని కేవలం కక్షపూరితంగా తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించిందని చెప్పి నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ క్రెడిట్ కొట్టారని చెప్పేసి ఈ మొత్తం 203 అన్నా క్యాంటీన్లు కూడా ధ్వంసం చేయడమే కాకుండా ఈరోజు పేద ప్రజల మీద ఇవన్నీ మళ్ళీ రీఓపెనింగ్ చేయడం కోసం 203 అన్నా క్యాంటీన్లకి 300 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 300 కోట్లు ఖర్చు చేసే బాధ్యత ఎవరిది? ఇది ప్రజాధనం కాదా? ఈ ప్రజాధనం వృధా చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా? ఈ 300 కోట్లు సమాధానం చెప్పవలసింది పత్రికామూలకంగా జగన్మోహన్ రెడ్డి చెప్తూ మరి ఈరోజు ఏదైతే పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు మళ్ళీ తిరిగి ప్రవేశం చేయడం కోసం ఈరోజు 5వ వార్డులో ఉన్నటువంటి ఏకైక అన్నా క్యాంటీన్ని మురళీ హేమలత గారు పనులు పునఃప్రారంభిస్తున్న పనులు ఈరోజు 16,17 లక్షల రూపాయలు మళ్ళీ ఖర్చు పెట్టి ఏదైతే మనం మాట ఇచ్చి ఉన్నామో 2024 అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ పేదవారి ఆకలి తీర్చడం కోసం అన్నా క్యాంటీన్లు ఈరోజు మళ్ళీ పునఃప్రారంభిస్తున్నాం. దానికి గంటా రవితేజ గారు వచ్చారు, కొబ్బరికాయ కొట్టారు. సెప్టెంబర్ 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నైతే ఉన్నాయో ఈ 203 క్యాంటీన్లు కూడా తిరిగి చంద్రబాబు నాయుడు గారు లోకల్ ఉన్నటువంటి మంత్రుల్లో కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ నియోజకవర్గంలో అన్ని అన్నా క్యాంటీన్లు కూడా సెప్టెంబర్ 1వ తారీఖున మళ్ళీ ఇవి పునఃప్రారంభం జరుగుతున్నాయి. పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసుకోవడం కోసం ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి ఇదందరూ కూడా పేద ప్రజలందరూ కూడా అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు అందరినీ సద్వినియోగం చేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తీసుకుంటాం.